సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్కబ్ టైఫస్ కలకలం రేపింది. శాంతినగర్కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విరోచనాలతో ఈ నెల 8న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా స్కబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వృద్ధురాలికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తలనొప్పి రావడము, విరేచనాలు, వాంతులు కావడము అట్లా 3-4 రోజుల్లో ఉంటుంది మొదట. ఆ తర్వాత కానీ పేషెంట్కి అన్ని పరీక్షలు నార్మల్గా వచ్చి 4-5 రోజుల్లో పేషెంట్లు తగ్గకుండా 102 కంటే ఎక్కువ జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనము ఇది స్కబ్ టైఫస్ అనేది ఇది చేసుకోవాలా. చేసుకున్న తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆ ముఖ్యంగా మచ్చ అనేది కరిచిన చోట నల్లగా మచ్చ పారడము అది ముఖ్యం అన్నమాట. తర్వాత పేషెంట్ లక్షణాలు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరు బయట ప్రైవేట్ క్లినిక్లు కానీ అక్కడ వెళ్ళేసి అపోహలకు గురి కాకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే కానీ దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలన్నీ మా దగ్గర ఉన్నాయి. దానికి వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు. దానికి కావాల్సిన మందులు కానీ మా అందుబాటులో ఉన్నాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.